ఇద్దామా వస్తున్నామని సర్ప్రైజ్ ఇద్దాం. ఈసారి పండగకి మా ఐసుని ఇక్కడికే రమ్మన్నా. అత్తందో లేదో ఒకసారి ఫోన్ చేసి కనుక్కున్నా. అక్కేంది ఇప్పుడు ఫోన్ చేస్తుంది? హలో హలో అక్క, ఐసు ఎక్కడున్నావు? స్టార్ట్ అయ్యావా? ఆఫీస్లో ఉన్నా. అదేంది ఆఫీస్లో ఉండడం ఏంటి? ఈసారి నేను ఇక్కడికే రమ్మన్నా కదా. లేదు రావట్లేదు, వీలు పడట్లే. వీలైతే నువ్వే రా. అబ్బా ఎప్పుడు నేనే రావాలా? ఈసారి నిన్ను రమ్మని చెప్పినా కదా. అక్క నాకు వర్క్ ఉంది, నేను మళ్ళీ చేస్తా సరేనా? అది కాదే నేను చెప్పేది నేను. ఐసు ఇది పూర్తిగా వినకుండానే కట్ చేసింది. సినిమాకి ఎలా పోతున్నాం ఎట్లా చేసి ఏం చేద్దాం ఇక, నేనే పోతా. పాప కిరాకుంది. రెడీ అయిపోయింది సినిమా కదా మాతోనే. టికెట్ తీసుకోమంటావా? అరిగో నీ పాప్కార్న్ తీసుకుంటా, నువ్వు సమోసా తీసుకుంటా. నీ అమ్మాయిని ఎక్కించుకొని పోతా. అరే పాప అలిగి లోపలికి పోయిందిరా, సిగ్గుపట్టేట్టుంది మేబీ. ఈ సినిమాకి పోవాలిరా అన్న. ఆల్రెడీ నా లవర్ జాడిచ్చి తన్నింది. నా లవర్ కూడా జాడిచ్చే పొజిషన్లో ఉంది ఇప్పుడు. రేపు మా అబ్బాయి కూడా జాడితే నాకు, అందుకే దీని ఎంబడ పడుతున్నావు. అదే తిరిగొక్కింది అనుకో, ఎట్లాగో దీనికి అమ్మనా లేరు, వీళ్ళు కూడా మెల్లగా సహా చేయొచ్చు. ఎవరు దిక్కు లేక దీని నెంబర్ పడుతున్నావు. ఆల్రెడీ నీకు పెళ్ళైంది కదా, దీని ఎందుకు పడుతున్నావు? చెప్పు. దానికి గైవట్టించుకుంటా అన్నా. నువ్వు తోపన్నా, నువ్వు తోపు కాదు. నువ్వు దా సినిమాకి పోదా, ఇక ముందైతే సినిమా పోదాం పవరే దా. ఎక్కడ పోయినట్టుంది అక్క, కనిపిస్తలేదు. ఎక్కువైపోతుంది. నా చెల్లెలికి ఇద్దామంటే అమ్మో దానికి ముందే కోపం ఎక్కువ. పొయ్యి వాళ్ళ మ్యూజిక్లో పెడుతుంది, మళ్ళీ దాన్నే బయట చేస్తారేమో భయం. భగవంత దిక్కులేనోడికి దేవుడు దిక్కంటారు కదా. అమ్మ మళ్ళీ నువ్వే కాపాడాలి. చిచి అదేం లేదురా తల్లి, కంట్లో దుమ్ము పడింది అంతే. ఓహో అంతేనా? అది సరే కానీ ప్రాణం ఎలా జరిగిందిరా? బాగా జరిగింది. అవును, నన్నే అక్కడికి రమ్మన్నా, నువ్వు రానని చెప్పినావు. నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పకుండా చేసా. అమ్మ దొంగ, అక్కనే ఆట పట్టిస్తున్నావా? అది సరేలే, నువ్వు వచ్చినప్పుడు నాకు అదే చాలు. అయినా పండుగ వాతావరణం ఏం కనిపిస్తలేదండి. నువ్వు లేకుండా పండుగ వాతావరణం ఎట్లుంటుంది? ఇక చూడు, ఇప్పుడు నువ్వు వచ్చినావు కదా, ఇప్పుడు చూడు వేస్తా పండుగ. సరే అయితే అట్లీస్ట్ ఏమైనా ఉండినావా లేదా? ఏం ఉండలేదే, నేనే నీ దగ్గరికి వద్దాం అనుకున్నా. నువ్వు ఇట్లా సర్ప్రైజ్ ఇస్తావని నాకేం తెలుసు. చిట్టికెళ్ళి నీకు ఇష్టమైన పాయసం పడతా, ఓకేనా? ఓకే, నువ్వు మొహం కడుకొని వచ్చావు. సరే. అక్క ఎందుకు ఏడ్చింది? అసలు ఏమై ఉంటుంది? అడిగితే చెప్తలేదు, తెలుసుకుంటా. అక్క అయిపోయిందా? అవుతుంది, 10 నిమిషాలు. 10 నిమిషాలా? సరే నేను ఈ రేపు దగ్గర వేస్తా. అరే ఆగు, ఇప్పుడే పోతావు. అది మెసేజ్ చేసి నేను వచ్చిన చేస్తుంది, మళ్ళీ వస్తా. ఆగవే. అరే ఆగు ఆగు కదా. అబ్బా ఇప్పుడు పోయిందేంటి, ఎప్పటికి వస్తుందో ఏమో, చల్లగైపోద్ది. నేను ఇంటికి రావడమే మంచిది. అసలు మా అక్క ఎందుకు ఏడ్చింది? ఒకసారి బయటికి వెళ్ళి తెలుసుకుంది. అబ్బా
నా చెల్లి రాక రాక వచ్చింది. దానికి పండుగ వాతావరణం కనిపిస్తుందంట. ఓ పని చేస్తా, అది వచ్చేలోపు పాయసం చేసి పాకెట్లో కలర్లు వేసి దాన్ని ఫుల్ హ్యాపీగా ఉంచుదా. అగో ఐషు, నువ్వు ఎప్పుడు వచ్చావురా? ఇప్పుడే వచ్చిన విజ్జు, నీ దగ్గరికే వస్తున్నా. అక్కకు తెలియకుండా సర్ప్రైజ్ ఇద్దామని పండగకి ఇంటికి వచ్చిన. వచ్చేసరికి మూల కూర్చొని ఏడుస్తుంది. ఏమైంది అని అంటే ఏం లేదు, కళ్ళ లేదు, నలకబడ్డది, అది పడ్డది అని కారణాలు చెప్తుంది. కానీ ముఖంలో మాత్రం ఏదో తేడా కొడుతుంది. అసలు ఏం జరుగుంటుంది, నీకేమైనా తెలుసా అని అడుగుదామని వచ్చిన. పండగ కదా, అమ్మ నాన్న గుర్తొచ్చి ఏడిసి ఉండొచ్చు. అయినా మీ అక్క నీకు అబద్ధం చెప్పదు కదా, ఏదైనా ఉంటే నీకే ముందు చెప్తుంది కదా. అది కూడా నిజమే విజ్జు, నా సంతోషం కోసం అబద్ధం చెప్తుంది తప్ప మిగతా టైంలో అబద్ధం చెప్పదు. అయినా నిన్ను ఒక కన్ను మా ఇంటి వైపు పెట్టుంచమన్నా కదా, నాకు ఏం జరుగుతుందో అప్డేట్స్ ఇవ్వమని చెప్పిన. ఒక్కసారైనా నాకు ఫోన్ చేసినావా? అవును, ఎప్పుడు మీ ఇంటికే వచ్చేటోని. మరి ఏమైంది, ఎందుకు ఈరోజు ఏడ్చింది మా అక్క? ఏం లేదు ఐషు, ఆ మ్యాటర్ ఇప్పటి నుంచి వదిలే. లేదు విజ్జు, నువ్వేదో దాస్తున్నావు, చెప్పు. ఏం లేదు ఐషు, నీకు చెప్తే బాధపడతావని మీ అక్క చెప్పకమంది. అయినా నీకు చెప్తున్నా, మరి మీ అక్కకు చెప్పొద్దు. మన ఊర్లో బన్నీ అనే బేవర్స్ బ్యాచ్ ఉంది. వాళ్ళు పొద్దు వస్తామానం ఊళ్ళో గల్లీల పంట తిరుగుడు, ఒంటరిగా ఉన్న అమ్మాయిలు కనిపిస్తే ఏడిపించుడు. మీ అక్క ఏం చేస్తుందో అని ఎప్పుడు చూడమన్నావు కదా. నేను మొన్న ఒకరోజు మీ అక్క ఏం చేస్తుందో అని మీ ఇంటికి పోయినా. నేను పోయేసరికి ఆ మాటలు చెప్పరాదబ్బా నీకు. చెప్పు విజ్జు, ఏమన్నాడు? వస్తావా పోతావా, ఆ పోరి కసక్కా ఉంది. ఈ మాటలు అబ్బా, ఆ మాటలు వింటే నాకే కొట్టాలన్నంత కోపం వచ్చింది. కానీ వాళ్ళు ముగ్గురు, నేను ఒక్కొని. వాళ్ళు ఎక్కడుంటారు విజ్జు? ఏదో వాళ్ళు పొద్దున్నుంచి కనిపించలేరు. నాకు తెలిసి సినిమా థియేటర్కి ఇట్లా వేయరు ఏమో. సినిమా అయిపోయాక మన ఇంటి ముంగటికెళ్ళే పోతారు. సరే విజ్జు, కానీ నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి. నువ్వు ఇప్పుడు నాతో కలిసి మా ఇంటికి రా. వాళ్ళు ఎవరో నాకు చూపెట్టు, నేను వాళ్ళతో మాట్లాడాలి. ఈ విషయం మాత్రం అక్కకు చెప్పకు. సరే, సరేనా? దా వెళ్దాం. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా, సరదాలో తెచ్చిందే తుమ్మెదా. అబ్బా, నా ముగ్గు ఎంత మంచిగా వచ్చిందో. ఇదే ముగ్గు నేను పోటీలో వేస్తే ఫస్ట్ ప్రైజ్ నాకే ఇస్తారు. ఎందుకు? సంక్రాంతి సందళ్ళే అంగరంగ వైభవంగ సంక్రాంతి సందళ్ళే సందళ్ళే సందళ్ళే. ఏ ప్రైజ్ రాక రాక ఇంటికి వచ్చావు. పొద్దునెప్పుడు పోయి ఇప్పుడు వచ్చాడు. సరే కానీ ముగ్గు సూపర్ ఉన్నదే అని చెప్పడం మర్చిపోయినా. హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ, విష్ ద సేమ్. నవీన గారు, సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. సరే కానీ స్వీట్ ఏది? నీకోసం పాయసం ఎప్పుడో రెడీగా ఉంది, రా తిను. దా విజయ్ గారు. ఏ ముగ్గు దా. మీకోసం మాట్లాడండి, నేను పాయసం తీసుకొస్తా. సరే అక్క, తొందర. విజు, ఇగో ఇది నేను హైదరాబాద్ దిగిన ఫోటో. ఎవరి నా ఫ్రెండ్. బాగుంది కదా. ఏది నా ఫ్రెండ్ అని నా నీ బిడ్డ బాగుంది. సూపర్ ఉందక్క. నవీన, మీ చెల్లె మీద ఎంత ప్రేమ ఉంటే అంత పాయసం తీసుకొస్తావు? ఏ ఊకోండి విజయ్ గారు, అసలే చిన్నపిల్ల దిష్టి జరుగుతుంది. ఊరికే అన్నా. నీకు కూడా పెద్ద క్లాస్ లో వచ్చిన కదా, కావాలంటే ఇంత వస్తా. ఓకే. అది ఎప్పుడో ఒకసారి వస్తుంది కదా. నువ్వు తాగినావు అక్క. తాగినాం. బాగుందా? బాగుంది. థ్యాంక్ యూ నవీన. మీరు మాట్లాడుతుంది. మీ అక్క మాత్రం ఏం చెప్పకు. వాళ్ళే వదిలేదు సినిమా, హీరో ఎక్స్పోజింగ్ మామూలుగా లేదు కదా. ఐజు, వాళ్ళు వచ్చారు. నువ్వు అక్కడిని బయటకు తీసుకెళ్ళి ఒక 1 hour అట్లా తిప్పు.
షాపింగ్ అయితే ఏదైనా ఒకటి ఏదో ఒకటి చేసి స్నానం చేస్తాను కదా నేను మనతో మాట్లాడతా అసలు డౌట్ ఏమనుకున్నావు? నవీన మీ చెల్లె రాక ఇంటికి వచ్చింది, ఏం పార్టీ లేదా? అదేం లేదు, నేను అదే అడుగుదామని వచ్చిన. ఏం తింటారా? మటన్. ఓకే పద వెళ్ళి తీసుకొచ్చుకుందాం. అక్కడ నాకు కొంచెం వర్క్ ఉంది, నువ్వు విజువల్ తీసుకెళ్ళు. విజయ్ గారు వస్తారా కంపెనీగా? ఓకే. ఓకే నేను తనతో వెళ్తాను, జాగ్రత్త. అరే సంక్రాంతి శుభాకాంక్షలు అంట. సరే బాగా విష్ చేయబద్దాం చెప్పదా? ఆవు నచ్చులో చూద్దాం. కొత్త బిడ్డ అరే మీలో బండి వర్రా. నేనే మామ కొట్టింది మామ. నిన్ను నన్ను కొట్టిందా? నిన్ను కొట్టింది మామ. నన్నే కొడతావా? అన్నది జిమ్ వాడి అన్నను కొడతావులే. అక్క ప్లీజ్ అక్క, అక్క దండం పెట్టు. కేజీ కండలేదు నీకు అమ్మాయిల సోకేంట్రా. అక్క వదిలే అక్క, పోతావు అక్క. ఏంద్రా జిమ్ము వాడంటే కదా ఇంకా తగ్గలేదు. ఇంకొకసారి అమ్మాయిల చుట్టూ తిరుగుతారా? బ్యాగ్ గా మాట్లాడతారా? నాకు గనక ఈ చుట్టుపక్కల కనిపించింది అనుకో, ఈసారి పగిలింది మాత్రం సంటరే. అర్థమైంది కదా? అర్థమైంది అక్క. దుబ్బేయండి. అన్న పోతుందా కొట్టేటట్టుందక్క.